ఒక్కటి గుర్తు పెట్టుకో, నీ చౌడ దేవుడు కూడా ఆపలేడు. ఏదైనా అయ్యి వీడు చచ్చినా కూడా నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు గౌతమి. ముందు మగ పిల్లాన్ని కనేసి ఆ తర్వాత ఆడపిల్లని కందాం. ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. భయపడకండమ్మా, నేను పురోహితుడినే కాని పగవాణ్ణి కాదు. కృష్ణంటే మీరేనా అయ్యా? తమరి వేళ వస్తారని, ముహూర్తం బాలేదని చెప్పి దత్తత కార్యక్రమం ఇవాళకి వాయిదా వేయించాను. అనుకున్నట్టుగానే వచ్చారు. శుభం. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నేను మిమ్మల్ని కాపాడడం కోసం నాకు తోచిన సహాయం చేశాను. ఇక వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యయ్యో, ఇలా వెళ్ళకండి, ఇలా వెళ్ళండి. ఎవరికంటా పడకుండా బయటపడవచ్చు. ఓకే రా గౌతమి. ఏమండి? రుద్ర, రుద్రాన్ని ఎలా మర్చిపోతాను గౌతమి? ముందు నిన్ను ఇక్కడి నుంచి సేఫ్గా బయటికి తీసుకెళ్తాను. మళ్ళీ వచ్చి రుద్రం తీసుకొస్తాను. వాణ్ణి డైరెక్ట్గా ఎదుర్కొని మిమ్మల్ని కాపాడి తీసుకెళ్ళొచ్చు. కానీ మూర్ఖత్వంతో వాడు మీకేదైనా హాని తలపెడతాడేమోనని భయపడుతున్నాను. అందుకే ఇలా. నాకేమైనా పర్వాలేదు, కానీ మీకు మాత్రం ఏం కాకూడదు, ఏం కాకూడదు. నాకు అర్థమైందండి. వీరుడైన శ్రీరాముడు కూడా వాలిని చాటు నుంచి చంపాడు. తప్పలేదు. మీకుంది భయం కాదు, మాపై బాధ్యత. నేను అర్థం చేసుకున్నాను. పదండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావురా? రేయ్, యాపిల్ తింటావా? యాపిల్ తిందు కానీ నోరు తెరు. తిను. తినరా, తినమ్మా. తిను. తినరా, తిను. తినరా. రేయ్ రేయ్, తినడం రావట్లేదా నీకు? రేయ్, రుద్రాన్ని పట్టుకోరా. ఒక్క నిమిషం ఆగినానా? ఈ యాపిల్ని ఎలా కట్ చేయాలో తెలుసా? ఇలా పట్టుకొని రేయ్, అప్పుడు ఇలా అవుతుంది. మళ్ళీ ఇలా పట్టి ఇలా కొట్టాలి. రేయ్, బాగుందా? రేయ్, అడుగు ముందుకేస్తే యాపిల్ కి పట్టిన గతే వీడికి పడుతుంది. ఏంట్రా, ఈ శత్రు గురించి ఏమనుకుంటున్నారా నువ్వు? సైలెంట్ గా ఇంటి వెనక బైక్ పెట్టి సైలెంట్ గా వెనక నుంచి ఇంట్లోకి ఎంటర్ అయ్యి గౌతమిని చాటుగా తీసుకెళ్లిపోతుంటే చూడకుండా నిద్రపోవడానికి నేను నీలా చవటని కాదు, శత్రుని. నాకంటూ ఓ రేంజ్ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది. నన్ను ఎస్టిమేట్ చేయడం నీ వల్ల కాదు. నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అయితే ఇక నేనెందుకు? నా ఇమేజ్ ఎందుకురా? ఏంట్రా నీ ఇమేజ్? ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకుని పరాయి స్త్రీని ఎత్తుకెళ్ళిపోవడమా? పసివాడిని అడ్డు పెట్టుకుని ప్రాణాలు కాపాడుకోవడమా?
కాపలాగా చుట్టూ రౌడీల్ని పెట్టుకుని ప్రగల్భాలు పలకడమా? ఇదేనా నీ ఫ్రీక్వెన్సీ? ఛ! పసిపిల్లాడి మెడ మీద కత్తి పెట్టావు, ఒక ఆడపిల్ల తాళిని తెంచావు. నువ్వే మగాడివిరా? నువ్వు ఇషిక తాళి తెంచావుగా, అంటే నువ్వు అదసలు ఆడదే కాదురా, తాటకి. దానికి గౌతమికి పోలికేంట్రా? మరి నీకు నాకు గొడవేంట్రా? రేయ్, మర్యాదగా రుద్రుని వదిలేసి, లేదంటే చస్తావు. చంపు. నీకు చేతనైతే చంపు నన్ను. నేనెక్కడ నిల్చొనుంటాను? నీకు దమ్ముంటే నన్ను చంపి రుద్రం తీసుకెళ్ళు. ఏమండి? రేయ్! ఎప్పట్లాగే దొంగ దెబ్బ తీసావు కదరా. ఓకే బాయ్స్, ప్లాన్ లో చిన్న చేంజ్. వీడు ఈజీగా మన చేతికి చిక్కాడు కాబట్టి వీడితో ఓ చిన్న ఆట ఆడుకుందాం. ఆ తర్వాత వీడిని వేటాడుదాం. నన్ను ఎస్టిమేట్ చేయడం ఓ డెస్టినేషన్ అని ఎగతాళి చేశాడు కదా, నేనేంటో చూపించాలి కదా. రేయ్ 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 చూడరా, రేయ్ చూడు, కళ్ళు తెరవరా. రేయ్ 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 కళ్ళు తెరవరా. రే తెరు. రే కృష్ణ, రే రేయ్ చూడరా చూడరా చూడరా, కనిపిస్తుందా కనిపిస్తుందా? రేయ్ ఒక్క దెబ్బకే కళ్ళు తేలేసావేంట్రా? ఇంకాస్త గట్టిగా కొట్టుంటే ఏకంగా పైకి పోయేవాడు కదరా. నిన్ను వెంటనే చంపాలనుందిరా. నా రౌడీలకి రెమ్యూనరేషన్ కూడా అనౌన్స్ చేశాను. ఆయుధ పూజ కూడా అయిపోయింది. కానీ అదిగో అది ఛాలెంజ్ చేసిందిరా. దత్తత కార్యక్రమం జరగదని, నువ్వు వచ్చి నన్ను చంపుతావని పెద్ద పెద్ద డైలాగులు చెప్పిందిరా. ఇప్పుడు చెప్పవే, నా మాట గెలిచిందా నీ మాట గెలిచిందా? ఎవరు గెలిచారు? నువ్వు జరుగుతాయన్నవి జరగవు, నేను జరిపించేవి మాత్రమే జరుగుతాయి. దత్తత కార్యక్రమం జరుగుతుంది, వీడి చావు జరుగుతుంది.
ఏది జరిగితే బాగుంటుంది? దత్తత, మర్డరా? పోనీ టాస్ వేసి చూద్దామా? రే కాయిన్ ఇవ్వరా. హెడ్ పడితే విడి హెడ్ తీద్దాం, టైల్ పడితే దత్తత కార్యక్రమం. సరేనా? ఆ? టాస్ నేను వేస్తే బాగోదేమో గౌతమి. ఓ పని చేద్దాం, చరిత్రలో ఏ అర్థానికి రాని ఛాన్స్ నీకిస్తాను నేను. ముందు నిన్ను కట్టుకున్న నీ మొగుడిని చంపాలో, నువ్వు కన్న కొడుకుని నేను దత్తత తీసుకోవాలో టాస్ వేసి నువ్వే డిసైడ్ చేయి. బంపర్ ఆఫర్ కదా, ఇలాంటి ఛాన్స్ వస్తుందని నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా. ఏ యు ఆర్ సో లక్కీ గౌతమి. తీసుకో, టాస్ అయ్యి గౌతమి. వీళ్ళు పట్టుకున్నారనా? రే వదలరా, వదులు వదులు వదులు. ఇప్పుడు తీసుకో, టాస్ వేయి. వేయ్. వేస్తావా లేదా? చెప్పేది నీకే. రేయ్ తీసేరా. దాట్స్ గుడ్. వెయ్. హెడ్ పడిందో టైల్ పడిందో, గుప్పెట్లో ఉన్న సీక్రెట్ చూసేద్దామా? హెడ్ పడింది అంటే ముందు వీడి తల తీసేయాలన్నమాట. ఏయ్ దొంగ, అంటే నీకు కూడా వీడు చావడం ఇష్టమే అన్నమాట. అందుకే టాస్ వేసి ముందు వాడిని చంపి తర్వాత హాయిగా దత్తత కార్యక్రమం చేసుకుందామని ఆశపడుతున్నావు అన్నమాట. ఐ లైక్ యూ గౌతమి. నీ ఇష్టమే నా ఇష్టం గౌతమి. నేను ఎప్పుడు నీ ఇష్టాన్ని కాదన్ను. సదా నీ సేవలో ఈ శత్రు. నువ్వు కోరినట్టే ముందు కృష్ణగాడిని చంపి ఆ తర్వాతే రుద్రని దత్తత చేసుకుంటాను. రేయ్ మేడం గారు మీకు డబ్బులు వచ్చే పని ముందుకు తీసుకొచ్చిందిరా. హ్యాపీనా? హ్యాపీనా? అసరా వద్దు, ఆయన ఏం చేయొద్దు.
ఏమండి 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 హాయ్ రుద్ర హాయ్ ఓ లులులు. రే రుద్ర, ముందా కృష్ణగాడిని చంపాలా లేక నిన్ను దత్తత చేసుకోవాలా అని మీ అమ్మని అడిగితే మీ అమ్మ ముందు కృష్ణగాడిని చంపమందిరా. నేను అలా చెప్పలేదు, నేను అలా అనలేదు. లేదు. ఇప్పుడు నీకు కూడా ఒక టాస్క్ పెడతాను రా. కృష్ణను చంపమని మీ అమ్మ ఎలాగో చెప్పింది కాబట్టి ఎలా చంపాలో ఇప్పుడు నువ్వు చెప్పాలి. వద్దు, వద్దు. అది కూడా చూడు చూడు చూడు. రోపు, కత్తి, గన్ను, పాయిజన్, పెట్రోల్. వద్దు, వద్దు. ఇదిగో చూడు, వీడిని తాడుతో ఊరేసి చంపుదామా, కత్తితో చంపుదామా, లేక గన్నుతో డిష్ 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 అని కాల్చి చంపుదామా? పాయిజన్ తో చంపుదామా, లేక పెట్రోల్ పోసి తగలెట్టేద్దామా? ఆప్షన్స్ ఇచ్చాను, ఆర్డర్ నీది. వద్దు, వద్దు. వీటిలో నువ్వు దేన్ని టచ్ చేస్తే దాంతో వీడిని మనం చంపేద్దాం. ఎరా, నీకు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైంది కదా? వాడు పసివాడు, వాడిని ఎందుకు నీ పాపంలోకి లాగుతున్నావు? ఏంటలా మాట్లాడుతున్నావు? వీడు నా కాబోయే వారసుడు గౌతమి. నా వంశానికి ఆస్తికే కాదు, నా పగ కూడా వారసుడే కదా. నువ్వు నాశనం అయిపోతావు, పురుగులు పడి చచ్చిపోతావు, చచ్చిపోతావు, చచ్చిపోతావు. అయ్యా, నాదొక చిన్న విన్నపం చెప్పమంటారా? చెప్పండి. వాటి పక్కన దీన్ని కూడా పెట్టండి. అబ్బాయి దీన్ని ముట్టుకుంటే వారిని వదిలేయండి. అరే, ఐడియా బాగుంది పంతులు గారు, వదిలేద్దాం. వీడు ఆ పండును ముట్టుకుంటే వాడిని వదిలేద్దాం. ఈ పండును అక్కడ పెట్టమంటారా? మధ్యలో జోక్యం చేసుకుంటే ఇలాగే ఉంటుంది. కామ్గా పక్కన ఉండక పంచలో బాంబు ఎందుకు పెట్టుకుంటారు? ఓకేరా రుద్ర, నువ్వు డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. నీ ఇష్టం. నువ్వు వీటిలో దేన్ని టచ్ చేస్తే దాంతో వీడి ప్రాణం తీసేస్తా. ఇది ఫిక్స్ రా. వద్దు. వెళ్ళు నాన్న, వెళ్ళు, వెళ్ళురా. గో 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 గో, వెళ్ళు. రుద్ర, వద్దు, వద్దు రుద్ర. దగ్గరికి రావద్దు, వద్దు రుద్ర. వద్దు రుద్ర, రుద్ర, వద్దు. రుద్ర, రుద్ర, వద్దు, రుద్ర. వదలండి. ఏయ్, నా బిడ్డ నాకివ్వు. నా బిడ్డ నాకివ్వు. ఆ పసివాడిని చూసేయడం నేర్చుకో. తన తండ్రికి ప్రమాదం అని తెలిసి వాడు దేన్ని ముట్టుకోలేదు, సరాసరి నా దగ్గరకు వచ్చాడు. అవునయ్యా, ఆ పిల్లవాడు తండ్రిని వదిలేయమని పరోక్షంగా చెబుతున్నాడు. నిన్ను చంపమని చెప్పలేదా? వీడు దేన్ని టచ్ చేయలేదంటే దేంతోనైనా వాడిని చంపమని అర్థం. నాకు ఇష్టమైన ఆయుధం వాడి ఆ కృష్ణగాడిని చంపమని పరోక్షంగా చెప్పాడు. అర్థమైందా? అబద్ధం. నా రుద్ర ఎప్పటికైనా చెప్పాడు, చెప్పడు. లేదు. మరి వీడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు గౌతమి? వాడి దగ్గరికి వెళ్ళాలి కదా. అంటే వాడు చావడం వీడికి ఇష్టమే అన్నమాట. లేదు. వీడికి కన్న తల్లివి నువ్వు మాత్రమే కావాలి.
టాస్ వేసి నువ్వు వాడిని చంపమని చెప్పావు. వీడేమో దేన్ని టచ్ చేయకుండా చాయిస్ నాకు వదిలేశాడు. అంటే మీ ఇద్దరికి కృష్ణ అక్కర్లేదు, నేనే కావాలి. అది నాకు అర్థమైంది. సరే, ముందు వీడిని చంపేసి తర్వాత మనం దత్తత ప్రోగ్రాం పెట్టుకుందాం. ఓకేనా రుద్ర? అసరా బాయ్స్ అంతా రెడీయా? రెడీ సార్. మీకు ముందు చెప్పింది గుర్తుంది కదా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే క్లైమాక్స్ ఇది. ఎవడి దెబ్బ ముందు పడుతుందో, తరువాతి దెబ్బ ఎవరిది పడుతుందో, ఎవడు వాడి తల తీస్తాడో మీ ఇష్టం. క్యాష్ రెడీగా ఉంది, వెళ్ళండి. దండం పెడతాను. కృష్ణ 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 ఆయనే చేయొద్దు.